డెఫినెట్గా సార్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడియోనా ఇప్పటివరకు రాలేదు, ఇంత బాగా చెప్పారు. ఓకే, ఆడియో వస్తుంది కదా, ఎందుకంటే ఇప్పుడు పైగా నెక్స్ట్ మైక్ ఇచ్చేది డైలాగ్ రైటర్కి. ఆడియో రాకపోతే కొంచెం కష్టం. తరుణ్ భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే, హలో అండి. కొన్ని సినిమాలు దే బేస్డ్ ఆన్ ప్యాకేజింగ్, యాక్టర్ లేకుంటే స్టార్ పవర్, ఇది ఇట్లా చేద్దామని చెప్పేసి కొన్నిసార్లు యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కెరియర్ కోసం చేద్దాము, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, అట్లానే ఉంటుంది. పెళ్లి చూపులు చేసినప్పుడు ఐ డిడ్ ఇట్ ఫర్ మై ఫాదర్. ఎందుకంటే మా నాన్న లేరప్పుడు, మా నాన్న కోసం చేయాలి, నాన్న ఎక్కడున్నా కానీ చూడాలి అని చాలా శ్రద్ధతోటి, డెడికేషన్ తోటి, నిజాయితీతోటి తీసిన సినిమా అనమాట. మళ్ళీ నాకు అది అనిపించింది శ్రీకార్తిక్ సినిమాలోనే, ఇది వాళ్ళ అమ్మ కోసం తీసినాడు, వాళ్ళ అమ్మ కోసమే తీసినాడు, మనందరికీ టచ్ అవుతుంది. ఇట్ కెనాట్ గో రాంగ్. అట్లాంటి సినిమాలు ఎంతో నిజాయితీతో తీస్తారు కాబట్టి అది డబ్బుల కోసమో లేకుంటే పైకి వెళ్ళాలి, లేకుంటే వాంట్ డూ సంథింగ్, ఆల్ దట్ ఈస్ దేర్. కానీ ప్రయారిటీ వచ్చి వాళ్ళ అమ్మ కోసం తీసినారు. ప్రతి ఒక్క లైన్, ఆయన రాసిన ప్రతి ఒక్క లైన్లో ఒక డెడికేషన్ ఉంది, ఒక మోటివేషన్ ఉంది. హీస్ పుట్ హిస్ క్రాఫ్ట్ టు ద బెస్ట్ యూజ్. ఐ థింక్ ద స్టార్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ హిస్ లవ్ ఫర్ హిస్ మదర్. అండ్ ఐ థింక్ దట్ విల్ గో బియాండ్ బౌండరీస్. తెలుగు సినిమా, తమిళ్ సినిమా అని కాకుండా కొన్ని సినిమాలు మనని ఎంతో డార్క్నెస్లో ఉంటే భుజం తట్టి లేపి మోటివేషన్ ఇస్తుందన్నమాట. సో దిస్ ఫిల్మ్ విల్ బీ దట్ టైమ్ మెషిన్ where you will remember your mother, father, or somebody you lost in the past. This film will make you travel. So it's beyond numbers, it's beyond everything. And Sarvanand Gariki and Amla Gariki, I think it's, I am genuinely honored to be a part of this. And I think we will own them. ఎందుకంటే నాకు శర్వానంద్ గారిని, అమలా గారిని ఇప్పుడు చూసినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ నో దెమ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, బట్ ఐ వాజ్ ఎక్సైటెడ్ బికాజ్ ఐ రోట్ ఎవ్రీ లైన్. కాబట్టి విజువల్స్ అవన్నీ చూస్తుంటే ఇట్ వాజ్ జస్ట్ గూస్ బంప్ మెటీరియల్. I wish all the cast and crew members all the best. I'm really excited for this guy, Srikarthik. వీడు సినిమాలలో ఎట్లా వచ్చినాడన్న వీడికి బ్యాక్ స్టోరీ అంది, నయనతార గారిది. ఐ థింక్ యూ షుడ్ టెల్ యూ పర్సనలీ, అడగండి. So Ashwath, I'm waiting for your film also. All this talented bunch of people, I'm so honored to be a part of the film. This will go beyond numbers. It will touch your hearts. Thank you so much.